ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ. ఈరోజు మనము మార్చి మాస ఫలితాలలో అంతర్భాగంగా అన్ని పక్షాలకు ఈ పక్షంలో జరుగు అలాగే మాసంలో జరుగు మార్పులను, గ్రహాల అనుకూలతను, వ్యతిరేకతను చూసుకొని భావాలు విశ్లేషించటము, ఏది మనకు మంచిగా జరుగుతుంది, చెడగా జరుగుతుంది తెలుసుకుందాము. గ్రహస్థితి తీసుకున్నట్లయితే శుక్రుడు వచ్చేసి మేషరాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మిథున రాశి సంచారం వక్రత్యాగం అయిపోయింది. కేతువు చంద్రుడు వచ్చేసి సింహరాశి సంచరిస్తున్నారు. కుజుడు రాహువు బుధుడు వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో సంచరిస్తున్నాడు. శని రవి శుక్రుడు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. అలాగే ఈ యొక్క మనకు 1వ తేదీ మార్చి మాసంన మీనంలోకి శుక్రుడు వచ్చాడు. ఆ మాసం మొత్తం అక్కడే ఉన్నాడు. అలాగే 14/3/26 మిథునంలో గురువు వక్రత్యాగమయ్యాడు. 14/4/26 రవి మీనరాశిలోకి రవి వచ్చారు. 25/3/26 మేషరాశిలోకి శుక్రుడు వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ధనుర్రాశి ధనుర్లగ్నం తీసుకున్నట్లయితే ధనుర్రాశి ధనుర్లగ్నం వారికి మూల నక్షత్రం 4 పాదాలు, అలాగే ఈ యొక్క పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ యొక్క 1 పాదం కలిపి ధనుర్రాశి ధనుర్లగ్నం కింద వర్తిస్తుంది. మీ రాశాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి ఈ యొక్క గురువు మీకు సప్తమంలో ఉండి మీ రాశిని చూస్తున్నారు. అలాగే భాగ్య దృష్టితో మీ యొక్క తృతీయ భావాన్ని చూస్తున్నారు. తద్మూలంగా మీకు చాలా అనర్థాలు తొలగిపోతాయి. సిబ్లింగ్స్ ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి, యాక్సిడెంట్స్ ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి, రుణ ఒత్తిళ్ళు తొలగిపోతాయి. కాకపోతే ఈ యొక్క అధికారం కావాలనుకునే వారికి అధికారం చెందకపోవడం, ఇవన్నీ కూడా మీకు జరిగే విషయాలు ఎక్కువ ఉన్నాయి ధనుర్రాశి ధనుర్లగ్నం వారికి. అయితే ఒక విశేషం ఏంటంటే నా పంచమాన్ని చూడడము అంటే మీకు సంతానానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏమైనా చేసుకుంటున్నట్లయితే, ఇంట్లో పెళ్లి చేయాలనుకునే ఆలోచనలు ఉన్నాయనుకుంటే ధనుర్రాశి ధనుర్లగ్నం వారికి కుజుడు బలంగా ఉండాలి. ఈ కుజుడు బలంగా ఉండాలంటే ఈ యొక్క ధనుర్రాశి ధనుర్లగ్నం వారికి తృతీయంలో కుజుడు చాలా స్పష్టంగా ఉన్నాడు. 6, 8, 3 స్థానాధిపతులు ఒకరి స్థానంలో ఒకరు బాగుంటారు. ఉపచయ స్థితి 6, 3, 11 ఈ ఉపచయ స్థితిలో ఉన్నారు. 3లో ఉన్నాడు కాబట్టి మీకు చాలా మంచి జరిగే అవకాశం ఉంది. రాహువు మంచి ఇస్తాడు, కుజుడు మంచి ఇస్తాడు. గ్రహయుద్ధం ఉంటుంది కుజునికి రాహువుకు, కానీ ఎట్టకేలకు కుజుడే గెలుస్తాడు. కాబట్టి మీ భావానికి వచ్చినటువంటి ఎలాంటి ఇబ్బంది లేదు. స్థిరంగా చేసుకోవాలంటే శనికి మీకు అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి శనికి ఒకసారి తైలాభిషేకం చేయించండి. మీకు భాగ్యాధిపతి అయినటువంటి రవి, అలాగే మీ యొక్క శని వచ్చేసి మీకు కుంభరాశికి, అలాగే మకర రాశికి అధిపతి. ఈయన వచ్చేసి మీకు మీ లాభస్థానంలో ఉన్నారు, మీ యొక్క చతుర్థ స్థానంలో ఉన్నారు. దీని మూలకంగా మీకు మధ్య మధ్యలో ఆటంకాలు కలిగినప్పటికీ కూడాను ఈ యొక్క శని భగవంతుడు తను మీనరాశిలోకి రావడం అనేది చాలా వరకు మేలు జరిగింది. ఎందుకంటే ఆయన చురుగ్గా మూవ్ అవ్వకపోతే సింగిల్గా ఈ విశ్వానికే చేటువాటు వెళ్తుంది. చాలా గొప్ప ఇది మనకు ఎక్స్పీరియన్స్ ఇస్తాడు, ఎడ్యుకేషన్ ఇస్తాడు. ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఎడ్యుకేట్ చేసి వదిలేస్తాడు. నువ్వు ఎంత చేసుకోగలవో అంత చేసుకొని ఇష్టం ఎంజాయ్ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన టార్గెట్స్ అన్నీ అలాగే ఉంటాయి. నీ చుట్టూ తిరిగే ఫ్రెండ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఎంతవరకు ఒరిజినల్గా ఉన్నారు, నిన్ను ఎంతవరకు చూస్తున్నారు, ఈ రియాలిటీ ఆయన క్లారిటీగా ఇస్తాడు మన లైఫ్కి. ఇది చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క ధనుర్రాశి ధనుర్లగ్నం వారు చాలామంది భయపడుతున్నారండి. గత కరోనా వచ్చినప్పటి నుంచి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఆర్థిక సంక్షోభాలు రావడము, వరదలు, ఇవన్నీ కూడా ఏవి తీసుకున్నా, పాలిటిక్స్ తీసుకున్నా పరిస్థితి చేదాటిపోతుంది ఒక్కొక్కటి. దానిలో నుంచి మీరు బయటపడాలంటే ఆ దీపారాధన, తైలాభిషేకాలు చేసుకొని ఇచ్చిన ఒక్కసారి వారానికి నెలకొకసారి ఇంట్లో నిత్యం చేయాల్సిందేంటి, నువ్వులు
శనికి శాంతి నల్ల నువ్వులు. అలాగే బియ్యం, చంద్రుడు మనసు కారకుడు. ఆ బియ్యము ఈ యొక్క నువ్వులు కలిపి పావురాలకు కానీ కాకులకు కానీ వేస్తే ఈ రెమెడీ మీకు చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి ఆలోచించి ఆచరించి మీరే గమనించండి. స్వస్తి.